పర్లేదు అనేది ప్రభుత్వ వాదన, కానీ ప్రజలు అలా ఉన్నారా? ఏమంటే ప్రజలు కూడా ఉన్నారండి, ఉంటారు కూడా. ఎందుకనంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి, వాళ్ళు చేసే పని కూడా మనం ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నారు ఏంటి, ఇప్పుడు మన స్టేట్ యొక్క నిధుల గురించే కాదు కదా, సెంట్రల్ నుంచి కూడా మనం తీసుకొని రావాలి. దాన్ని ఎలా తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అక్కడ రెండు ఒకటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి, వాళ్ళ యొక్క కూటమితో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకురావాలి. తీసుకొచ్చిన దాని ప్రకారం వీళ్ళు ఇక్కడ మనం సర్వీస్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుందని చెప్పని ప్రజల యొక్క ఉద్దేశం. చట్టభద్రత కల్పిస్తే అమరావతికి బాగుంటుంది అనేది పెద్దల వాదన, విశ్లేషకుల వాదన. కాకపోతే ఈ పార్లమెంట్ సెషన్లో కుదరదు, నెక్స్ట్ చూస్తామంటున్నారు. 2014 నుంచి కాకుండా రీసెంట్గా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం జూన్ 3 తర్వాత నుంచి అంటున్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు 2019 నుంచే కదా జరుగుతుంది. అది జరిగింది 2019 జరిగింది, అయిపోయింది. 24 వస్తుంది. ఇప్పుడు 24లో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి వీళ్ళు ఒక సెటరేట్గా రావాలి కదా. వచ్చిన తర్వాత దాంతో ప్రణాళిక తీసుకెళ్ళి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పిన ఉద్దేశంతో ఇప్పుడు ఇవాళ రాగానే అన్నీ వచ్చేస్తాయని చెప్పి అనుకోవడం కూడా మనం కూడా ఒక రకమైన ప్రజలు కూడా ఆలోచిస్తారండి. అంత ఆలోచించకుండా ఏమి ఉండరు, వాళ్ళు కూడా టైం ఇస్తే అన్ని రకాలు జరుగుతాయని చెప్పి ఒక రకమైన ముఖ్య ఉద్దేశం. ఒక మాటలో మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సభలో మాటలు ఎలా ఉన్నాయి సార్? యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? రౌడీలకి గుండాలకి అంటారు. ఒక మాటలో జనరల్గా అది పవన్ కళ్యాణ్ గారు అనేది కొద్దిగా యువరక్తంతో ఉన్న భావాలండి. అవన్నీ జనరల్గా వస్తుంటాయి, చెప్తుంటారు. దాన్ని మనం అది కన్సిడర్ చేయాల్సిన పని లేదు. పర్టికులర్గా అంటున్నారు కదా, పాలనాపరమైన అంశాలు ఉంటే దిద్దుబాటు చేసుకుంటాను, మరి బూతులు మాట్లాడుతున్నారు మాజీ ఓడిపోయిన నాయకులు పాత ప్రభుత్వం అంటే. అది చెప్తున్నాం కదండి, ఉడుకు రక్తం అది మాట్లాడతారు. మళ్ళీ ఏంటంటే అదేమి దాన్ని మనం చేయాల్సిన పని లేదని అని చెప్పి నేను నా ఉద్దేశం. పర్టికులర్గా ఈ మాట అన్నారు, ఆకు రౌడీలు అన్నారు కదా, అవన్నీ కూడా జనరల్గా వచ్చే మాట, అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు. అయితే గీత దాటొద్దు, ప్రభుత్వాల్లో లేనప్పుడే భయపడలేదు నేను, ఇప్పుడు ఎందుకు భయపడతాను? రెండోది పదవి ఆశించాలి. ఏదైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎలా మాట్లాడతారు, ఎంతవరకు బాగా చేస్తారు, జనాలు ఎంతవరకు మంచి చేస్తారనే ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అది ఎవరు ప్రజలు అది పెద్దగా లెక్కలు తీసుకోరు. ఎలా ఉంది సార్ సంక్షేమ పథకాలు, ఉచితాల వల్ల ఎక్కువ మనకి ఏదైనా బడ్జెట్ లాస్ ఉంటుంది అంటున్నారు కదా ప్రభుత్వాల్లో? పెద్ద సీఎం గారే అన్నారు, కొంచెం చూసి ఇస్తే బాగుంటుందా? నిజంగా అర్హుల్ని వేరు కరెక్ట్గా స్క్రూటనైజ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి, అంటే ఫిల్టర్ చేసి కరెక్ట్గా మిగతా అదంతా డెవలప్మెంట్ వైపు పెట్టొచ్చా? లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఏది పల్లెలు ఎక్కువ ఫోకస్ చేసాం మేము, గ్రామాల్లో కూడా కాకపోతే మేము ఓడిపోయి ఉన్నాం అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది? ఏముందండి, ఇప్పుడు అందరినీ ఇప్పుడు ఎవరైతే మన పథకాలు తీసుకున్నామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్క్రూటినీ చేస్తున్నారు కదా. అందరూ తీసుకున్న వాళ్ళనే కాకుండా పేదవాళ్ళకి ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నారు. అందరినీ స్క్రూటినీ చేసుకొని వీళ్ళు ముందుకెళ్తున్నారని చెప్పి నాకు ఉద్దేశం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉంటాయి? ఇటుపక్క మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జనవరి అనంతరం కాబట్టి ఎలా ఉంటుంది? ఇక ఇప్పుడు ఎప్పుడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పి ఒక రకమైన నాడు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం దాన్ని. ఇక అదే ప్రకారంగా ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయం. 15 ఏళ్ళ సమయం ఇస్తారు ఒక అభివృద్ధి చూడాలని. అది చూడాలని చెప్పి మనకు ఉంటే మటుకి అభివృద్ధి ఇవ్వగలగాలి కదా. ఇప్పుడు అభివృద్ధి చేసుకొని చూసుకోవాలి, మనం లాభం పొందాలి అని చెప్పనంటే వాళ్ళకి ఆ సమయం అడుగుతున్నారు కాబట్టి మనం ఇచ్చి చూద్దాం. వార్తల్లో వింటూ ఉంటాం, ఇటు అమరావతి, పోలవరం, అటుపక్క విశాఖపట్నం అభివృద్ధి. నిజంగా రియాలిటీలో ఎలా ఉంది సార్? పర్లేదా, ఇంకొంచెం సమయం ఇవ్వచ్చు? అన్ని ప్రాంతాలు ఒక విశాఖపట్నం అనే కాదు, అటు ఉత్తరాంధ్రలో మరి భోగాపురం అక్కడ కొత్తగా ఏదో ఏవియేషన్ యూనివర్సిటీ ఏదో ఓపెన్ చేస్తున్నారు అంటున్నారు. మరి విశాఖపట్నంలో కూడా బాగా ఐటీ బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. మరి అమరావతిలో అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మరి అన్నీ జరిగినాక అమరావతిలో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది మరి ముందు తెలుస్తుంది. ఇప్పుడుకైతే బాగానే ఉందండి. ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా మరి ఆయన ఈ గవర్నమెంట్ బాగానే సదుపాయంగా చేస్తుంది. విశ్లేషకు మేధావులు అమరావతికి చట్టబద్ధత ఉంటేనే మంచిది, ఏ ప్రభుత్వాలు వచ్చినా మార్చకుండా ఒకే చోట ఉండాలండి. ఎప్పుడైనా ప్రభుత్వం నాకు దేనికైనా ఒక స్థిరమైనటువంటి ఏర్పాటు చేయాల. ఎందుకంటే ఇక్కడ మార్చి రేపు ఇంకొక శాతం మార్చి ఇవన్నీ మారుతున్నట్టు జరిగితే మన జాతికి నష్టం కదా. అందువల్ల ఏంటంటే దానికి ఒక చట్టబద్ధత కల్పించాలా, ఇక్కడే దాన్ని ఏర్పాటు చేయాలా. లాస్ట్ వరకు కలిసి ఉంటారా సార్? ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి ముగ్గురు కలిసి ఉన్నారు కదా కూటమిలో. ముగ్గురు కలిసి ఉండాలండి, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం కోసం అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఇప్పుడు పాలసీలు వేరైనప్పటికి కూడాను మనం ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజలు తెలుగు జాతి యొక్క అభివృద్ధి కోసం, మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం కలిసి పనిచేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో మనం కలిసి పనిచేస్తేనే మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు దొరుకుతాయి. వాళ్ళు కూడా మనకు కావాల్సిన సదుపాయాలు అందిస్తున్నారు, ఇప్పుడు బాగానే చేయూత ఇస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామండి. మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి బస్సు యాత్రలు అంటున్నారు జనవరి అనంతరం. అప్పుడే కూడా మనకి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సార్. మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆయన్ని మనం గత 5 సంవత్సరాల్లో ఆయన ఒక పరిపాలన చూసాము. మరి అక్కడ ఏంటంటే తెచ్చాడు, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టారు, అన్నీ చేశారు, కాదంటలేదు. కానీ ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి అనేది, యువతకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏమి చేయలేకపోయారు. ఉద్యోగస్తులకు కూడా సరైన వాళ్ళు కోరుకున్న విధానంలో వాళ్ళు అందించలేకపోయారు. మరి ప్రజల అభిప్రాయం ఇప్పటికి ఈయనకి మరి 90% ఆయనకి మెజార్టీ ఇచ్చి ఆయన్ని నిలబెట్టారు. మరి గ్రామ పంచాయతీల్లో కూడా అదే కొనసాగుద్దని నేను అనుకుంటున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈస్ట్ గోదావరి రతవోల్లో సభలో మాట్లాడారు 20వ తారీఖు, యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న విధానాలు ఏవైతే ఉన్నాయో, గ్యాంగ్స్టర్లని లేకపోతే రౌడీలని వీళ్ళంతా నేరేశారు కదా, ఆ బుల్డోజర్ ట్రీట్మెంట్లు ఉన్నాయి కదా, అలా ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే మాజీ ప్రభుత్వ నాయకులు ఇంకా తమే ప్రభుత్వంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు అనేది ఒకటి. పాలనాపరమైన అంశాల గురించి చెప్పడంలో తప్పులేదు, కానీ ఇలాగా అంటే టార్గెట్ చేసి మాట్లాడడం అంటే అలా కాదు. దాని ఏంటంటే మనం ఒక రాజకీయ పార్టీలు అంటే ఒక పాలసీ మీద పనిచేయాలా, పాలసీతో మాట్లాడాలా, ప్రజల సమస్యల మీద పోరాడాలా. అంటే నువ్వు నేను కొట్టుకునే విధానం లాగా, నువ్వు నేను తిట్టుకునే విధానం లాగా ఉండకూడదని మా అభిప్రాయం. ఏదన్నా ఉంటే పాలసీగా మాట్లాడుకోవాలి. ఈ రోడ్డు మీదకి వచ్చి నువ్వెంత అంటే నేనెంత అనే విధానంలో రాజకీయ పార్టీలు కూడా అలా మాట్లాడుకుంటే దాని యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కదా. అందుకని విలువలు గల రాజకీయాలు చేయాలా. అభివృద్ధి కోసమే నేను వచ్చాను, పదవి ఆశించి కాదు. ఏదైతే మనకంటూ ఒక లిమిట్స్ ఉంటాయో దాటకుండా ఉంటే చాలా మంచిది. లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్టుగా కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి పక్కన పెడతారంటారు. ఎందుకంటే మరి ఆయన కూడా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అంత చాలా కూడా తగ్గి, ఆయనతో సీట్లు తగ్గించినప్పటికి కూడా ఆయన వీళ్ళతో కలిసి ఆ సీట్లు సమస్య కాదు, అంతా రాష్ట్రంలో మనం ఉన్న పరిస్థితులను జయించాలి, కొత్త పరిస్థితులు తీసుకురావాలని ఆయన ఎంతో తాపత్రయపడ్డాడు. అలాగే జరిగింది. ఏదైనా కొంచెం అరాచక శక్తులు, అరాచక విధానాలని కొంచెం అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే దాన్ని అలాగే కొనసాగితే ఇప్పుడు నేను మాట్లాడతాను, ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఇంకో రకం మాట్లాడతారు. ఈ విధానం మంచిది కాదు కదా, పద్ధతి. ఏదైనా ఉంటే పాలసీగా దాన్ని మాట్లాడుకోవాలి. ఒక మాటలో 2029 ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం సమయం ఇవ్వచ్చు అడుగుతున్నారు కదా. 2029 కూడా ఈయన ఇలాగే కొనసాగిస్తే ఇదే బెటర్మెంట్ నడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా సమస్యలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే బాగానే ఉంటుందండి. ఈ విధానం ఈయన అన్ని రకాలుగానూ బాగానే ఉంది. ఇంకా ఇదే విధానంగా ముందుకు తీసుకెళ్తే ఇంకా అభివృద్ధి చేయాలండి మన ఏరియాలో. అవన్నీ కూడా కొనసాగించాలని